హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు ఎస్ఎస్ బ్లాగ్స్. ఈరోజైతే శనివారం కదా, ఈరోజు మార్నింగ్ బ్లాగేనండి ఇది. అంటే నేనైతే ఇంకా 4:45, 5 o'clockకి పూజ అవుతుంది. సో నేను పూజ చేసిన తర్వాత అయితే వెంటనే ఇది వీడియో తీయలేదండి. 6 గంటల టైంలో వీడియో తీస్తున్నానన్నమాట. ఎందుకంటే అంతవరకు ధ్యానం, మెడిటేషన్ ఏదో నాకు ఒక మనసు నెమ్మది కోసం నేను చేస్తూనే ఉంటానన్నమాట. సో నేనైతే ఇంకా 6 గంటల టైంలో ఈ వీడియో తీస్తున్నాను. చూడండి వీడియో. 6 గంటల తర్వాత అయితే సూర్యోదయంకి నేను ఎప్పుడూను అంతే అండి. సూర్యుడిని దర్శించుకొని ఎప్పుడూ సూర్య మంత్రం ఉంది కదండీ! ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ఇలా చూస్తానన్నమాట. నాకైతే సూర్య నమస్కారం అంటే చాలా ఇష్టమండి. సో, ఇలాగే పిల్లి వేరే ఒక వైపు అరుస్తూ ఉందన్నమాట. ఇంకా నేను మార్నింగ్ జ్యూస్ ఏదైనా ఇక మీదటైనా మనం తరచుగా చేయాలని డైలీ ఏదో ఒక్కొక్క జ్యూస్ చేస్తూనే ఉంటాను. అందులో అయితే ఈరోజు ఆమ్లా జ్యూసు. అదే ఫస్ట్ తయారు చేసిన తర్వాత ఇంకా స్టవ్ పైన అయితే పాలు పెట్టి పాలు పెట్టడం, పాలు పొంగడం అనేది షుగర్ సంప్రదాయం కదండి. కాబట్టి నేనైతే ఫస్ట్ పాలు పెట్టేస్తాననమాట స్టవ్ పైన. ఆ తర్వాతనే ఇంకా ఈరోజైతే చిక్కుడు కాయ పప్పు సాంబార్. సో దానితోని నేను రెడీ చేసేసుకున్నాను ఈ పక్క. ఇంకా మార్నింగ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే ఒక గ్లాస్ నీళ్ళు అనేది నేను తీసుకుంటానండి. ఏమి తీసుకున్నా కూడా ఇంకా జ్యూస్ అది ఇది చేస్తే కూడా నాకైతే టీ అలవాటండి. టీ లేక అస్సలు ఉండలేననమాట. ఏమో దీన్ని అడిక్ట్ అంటారా? లేకపోతే ఏమంటారో నాకర్థం కాలేదు. కానీ అమెరికా అధ్యయనంలో కూడా టీ ఒక్కసారి లేకపోతే ఒక 2 సార్లు తీసుకున్నామంటే అది మన బోన్స్ కూడా స్ట్రాంగ్ ఇస్తుందని చెప్పారండి ఒకసారి. సో, ఆ విధంగా రీసెర్చ్ కూడా చేసిన విధంగా నేనొక వార్త అయితే విన్నాను. సో, టీ ఎక్కువగా తాగడం అంటే మనకు శరీరానికి హానే. కానీ ఒకటి లేకపోతే 2 టైమ్‌లు అంటే ఒక 2 టైమ్స్ తాగడం అనేది తప్పేం కాదండి. మనకి ఒక రిలాక్సేషన్ అన్నమాట. మార్నింగ్ లేస్తూనే ఏదో ఒక విధంగా ఉంటుంది కాబట్టి టీ తాగితేనే అది ఒక యాక్టివ్ అయితుందన్నమాట బోన్స్. సో, నాకు ఎన్ని రకాల జ్యూస్ మార్నింగ్ ఉంటే కూడా నేను ఇంట్లో వాళ్ళకి చేసిస్తే కూడా నాకు మాత్రం టీ కావాల్సిందే. సో, అలా ఉంటే ఇంకైతే నేను క్యారెట్ పళ్ళెం కూడా చేసేస్తున్నాను. చిక్కుడుకాయ పప్పు సాంబార్, క్యారెట్ పళ్ళెం, నెక్స్ట్ రైస్ చేసేసి ఇంకా టిఫిన్‌కైతే దోస కూడా చేశానండి. సో, ఆ విధంగా తయారవుతూ ఉందన్నమాట. ఇది ఒక 4 బర్నర్స్ ఉన్న స్టవ్ అయినా కూడా మార్నింగ్ అయితే బిజీగానే ఉంటుంది. అంతేనండి, మార్నింగ్ ఒక 1 ½ అవర్ వంట చేసిన తర్వాతైతే ఇంకా నేను డైరెక్ట్‌గా వంట చేయడం అనేది కిచెన్‌లోకే వెళ్ళననమాట. నాకు మార్నింగ్ అయితే బిజీగా చేసేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట వంట చేయాలంటే. కానీ ఆఫ్టర్‌నూను అదంతా నేను చేయనండి. మార్నింగ్ టిఫిన్, లంచ్ ఒకే టైంలోనే చేయడం వల్ల ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే చేయాల్సిన పని లేదు. కాబట్టి మార్నింగ్ అయితే బిజీగా చేసేస్తున్నాననమాట ఈ విధంగా వంటైతే. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే నేను ఏదేదో ప్లాన్ పెట్టానండి. బట్ ఎందుకో టైం కుదరలేదన్నమాట. నేను అసలు మే మంత్ హాలిడేస్‌లో ఒక క్లాస్‌కైతే కూడా వెళ్తున్నాను ఒక 2 అవర్స్. సో, అదైతే నేను ఆ క్లాస్ అటెండ్ చేసిన లాస్ట్ రోజైతే ఆ వీడియో వేస్తాను. ఇంకా అందుకని వంటలు అలా వీడియో తీసి అలా పోస్ట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ వీడియో తీయడం కూడా సరిగా అవ్వడం లేదండి. ఎందుకంటే 6:45కి ఆర్ 7:00కి వంట చేసేయాలి కాబట్టి ఇంకా టైం ఉండదన్నమాట. అయినా ఆ గ్యాప్‌లోనే నేను వీడియో తీసుకుంటూ అలా చేసేస్తున్నాను. ఇంకన్నీ మళ్ళీ ఇది మా హస్బెండ్ కోసమని టిఫిన్‌కి రెడీ చేశాను. కరెక్ట్‌గా 6:55 అనమాట అప్పుడు టైం అయితే. ఇంకా వారైతే టిఫిన్ తిని ఇంకా ఆమ్లా జ్యూస్ తాగి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. నేనైతే ఈ వీడియో చూడండి, ఇక్కడ ఒకే సీన్ అలాగే
మీకు తెలుస్తుంది కదా! అది ఎందుకంటే నేను ఆన్‌లోనే పెట్టేసానండి. నాకే తెలియకుండా మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా! కాబట్టయితే నేను ఆన్‌లోనే ఎక్కువ సేపు పెట్టేసాను. అది తెలియక అలా అయిపోయింది. సరే ఓకే. మనకు యూట్యూబ్ రూల్స్ తెలుసు కదండీ! 8 మినిట్స్ కావాలి కదా! ఒక లాంగ్ వీడియో అయితే 8 మినిట్స్ ఉండాలి అనే విధంగా నేను అదే యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఏ వీడియోస్ తీయాలి అని చెప్పి. మీరైతే అడ్జస్ట్ అయ్యి ఆహ్, చూసి ఒక వీడియోస్ చూసి ఒక లైక్ ఇస్తారని అనుకుంటాను. తప్పకుండా లైక్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. హ్మ్. ఇంకంతే అండి. నేను ఆ పక్కైతే ఇంకా రైసు, సాంబారు ఒక బాక్స్‌లో వేసి, లంచ్ బాక్స్‌లో వేసి ఆరించడము. ఇంకా మా పాప అయితే కిందకొచ్చింది కాబట్టి, దానికి ఇంకా లంచ్ ఎత్తిచ్చి, దానికి జ్యూసు ఆహ్, అందివ్వడానికి నేనైతే అటువైపు హాల్‌కి వెళ్ళిపోయానండి. చూడండి కుక్కర్‌లో కొద్ది కొద్దిగా నీడ తెలుస్తుంది కదా! అలా బిజీగా ఉంటుందండి. మార్నింగ్ సెల్ ఫోన్ ఆన్‌లో ఉందో, ఆఫ్‌లో ఉందో అసలేమి కనిపెట్టడానికి కాదన్నమాట. ఆ విధంగా అంత బిజీగా ఉంటుంది. అందరికీ అలాగే కదండీ! కానీ దీంట్లో కూడా నాకు ఆహ్, షోల్జ్ హ్మ్. షోల్డర్ కూడా నొప్పవుతుందండి. కానీ ఆ నొప్పిలోనే చేస్తూ ఉన్నాను. ఒక పక్క బ్యాక్ పెయిన్ కూడా ఉంది. కానీ అందులోనే ఇంకేం చేయాలి? ఇంకా లేడీస్ అయితే మరి చేయాలి తప్పదు కదా! మనకెవరైనా చేసి పెడతారా? ఆ విషయంలో మనం మాత్రం నిజంగా పాపమండి. మనకేదైనా ఒకటయిందంటే ఇంకా మన పాపో, మన బాబో ఎవరైనా చేసి పెడితేనే ఆ టైం అది మార్నింగ్ అయితే మనకెవరైనా దొరుకుతారా? లేదండి. మార్నింగ్ అయితే మనమే చేయాల్సిందే. ఇంకా ఈవినింగ్ నైట్ టైమ్స్ నైట్ టైమ్స్ ఆ విధంగా అయితే కూడా ఇంకా మా పాపో, బాబో ఎవరైనా చేసేస్తారు. ఎర్లీ మార్నింగ్ అంటే ఇంక రారండి ఎవరు కిచెన్‌లోకి. నేనే ఒక చేయాల్సిందే ఇంకా. ఎంత ఆరోగ్యం సరిలేదంటే కూడా. సో, ఆ విధంగా అయితే నేను వాళ్ళకి రెడీ చేయడానికి ఇలా ఆన్‌లో పెట్టేసి వెళ్ళిపోయానండి. అసలు ఆన్‌లో ఉందని నాకైతే గుర్తులేదన్నమాట. సో, ఇంకా ఎడిట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఎడిట్ చేయడానికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి నేను అలాగే పోస్ట్ చేసేసాను వీడియోని. నేనింకా నెక్స్ట్ అలా క్లాస్‌కి వేరే రెడీ కావాలండి. కాబట్టి నేను ఇంకా బిజీగా స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉండిపోయానన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడైతే గమనించాను అన్నీ ఆన్‌లో ఉంది. ఆహ్, ఆహ్, సెల్ ఫోన్ ఆన్‌లో ఉంది అని గమనించాను. ఇదైతే జ్యూస్ ఇంకా మిగిలిన జ్యూస్ అలాగా గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టేసాను. ఇంకా ఒక పక్క అయితే మీకలా చూపిస్తామని క్యారెట్ కర్రీ. ఇప్పుడు చూడండి నేనొచ్చాను. నేను ఎంతసేపటికి టిఫిన్ తింటున్నానో తెలుసా? ఇప్పుడు తీసుకుంటున్నానండి టిఫిను. టిఫిన్ మీకు టైం చూపిస్తాను రండి. నేను ఏ టైంకి తింటానో. 7:00 లోపలే అయినా టిఫిన్, లంచ్ 2 రెడీ అయిపోయింది అయినా కూడా నేనైతే ఎంతసేపటికి తింటానో అలా చూడండి టైము. నేను ఇలానే చూపిస్తామని వీడియో తీస్తే సరిగ్గా కనపడలేదు కాబట్టి ప్లేట్ పెట్టేసి మీకు టైం చూపిస్తానన్నమాట. సరేనండి. మీరు ఆ టైం అలా చూసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10:30 అండి టైము. ఓకే అండి. ఉంటాను. బాయ్. నా టిఫిన్ టైమ్ అది. థాంక్ యూ.